హాయ్ హలో నమస్తే, నా పేరు వాసు. వెల్కమ్ టు మై ఛానల్. ఈ కంబ్యాక్ కోసం ఒక టీఎఫ్ఏలో ప్రతి ఒక్కరు వెయిట్ చేస్తున్నారు. ఒక మాసి అలవాటు పడిన ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. పర్టికులర్గా మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. అదే ఇరుముడి. ఆ ఇరుముడి ట్రైలర్ వచ్చేసింది. అందరికీ ఒక ఎక్స్పెక్టేషన్స్ కాదు కదా, ఒక నెక్స్ట్ లెవెల్ డెవోటీ టైప్లో ఉంటుందని నెక్స్ట్ లెవెల్ అందరికీ ఒక హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఎలా ఉంటుందో ఆల్రెడీ ట్రైలర్ వచ్చేసింది. దెన్ చూద్దాం. అంటే అందరు కోరుకున్నట్టే మల్లెపూల పాటలకి సాంగ్ ఉంది. మొన్నే ఎక్కువ ఇరుముడి అంటూ ఒక సాంగ్ మంచిగా ఎక్కేసింది అందరికి మంచిగా. సో ట్రైలర్ మీదే మోర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అది రీచ్ అవద్దా లేదో చూద్దాం. డన్ బావ్. జీవి మిషన్ స్టార్ట్ చేశాడు. చాలా ప్యూర్గా ఉంది. ఓ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మందు లేకపోతే ఎందుకు పిచ్చెక్కిపోతావు? ప్రతి 7-41 రోజులు ఎలా ఆపుకుంటారు? మనమ్మ కోసం రా గురుస్వామి, ఈరోజు మా పెళ్లి రోజు. సాయి కుమార్ నెక్స్ట్ లెవెల్ ఉన్నట్టుంది. భోజనాలు ప్రమాణం ఉన్నాయి. ఏంటి విశేషం? నా కూతురు స్టడీస్ డాక్టరా 5వ క్లాసు. నా కూతుర్ని చీలేరు హై స్కూల్ పంపాలంటే మన ఊరికి ఇదే మోటివ్ ఉన్నట్టుంది. హై స్కూల్ అయినా రావాలి. మనమ్మ స్కూల్ లోపల గాని బయట గాని ఊరి యువతలు గాని చూసినట్టుగా ప్రతి ఫాదర్ ఎలానే ఉంటారు. చదవకపోతే చంపేస్తారా? ఎడ్యుకేషన్ సిస్టంలో మీలాంటి టీచర్స్ వెరీ డేంజరస్. డిఫరెంట్ మూవ్. అంటే ఇప్పుడు దాకా చూడండి ఈ మూవీలో. ఈసారి ఉద్దేశిందో తీసుకోక. ఆడపిల్ల భవిష్యత్తుకి భయమే శ్రీరామ రక్ష. వద్దు త్రినాథు, నా మాట విను. స్వామి శరణం. ఏంద్రా ఎంతమంది ఉన్నారు? ఆడపిల్లలందరినీ దత్త తీసుకున్నట్టు ఏంట్రా ఇది? వెనకాల ఒకడు ఉన్నాడు, చేయేస్తే పేగులు తీసేస్తాడు అని భయం లేకపోతే మన కూతుళ్ళని మనం కాపాడుకోలేము. అబ్బా, మన ఊళ్ళో ఏదో జరుగుతుంది సార్. ప్రతిసారి మాల మనమ్మా అంటే చూస్తే నాకు భయం. ఫస్ట్ టైం కాదు, చాలాసార్లు వేసారు సినిమాలో. రేపు నీ ఒంటి మీద నల్లబట్ట పడగానే పాముల్లా పడగ విప్పి పగ తెచ్చుకోవడానికి వస్తారు. బలహీనత ఉంది. ఏ ఆడ కూతుర్లోనైనా నా కూతురు ఇది కట్ చేసి త్రూ చేసినట్టు దాని జోలికి రాకో. స్వామి శరణం. ఇట్ లుక్స్ లైక్ డిఫరెంట్, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఏడున్నది ఏంటి. మామూలుగా అందరు ఎక్స్పెక్టేషన్స్ మోస్ట్లీ నా మైండ్లో రన్ అవుతున్నది. మోస్ట్లీ ఎమోషన్స్ అన్నీ వర్కౌట్ అవుతాయి. ఫస్ట్ హాఫ్లో వైఫ్, అదర్ క్యారెక్టర్స్, డాటరు, ఇవన్నీ ఎమోషన్స్ వర్కౌట్ అవుతూ ఇంటర్వెల్ టైంకి పీక్స్ అయిపోయి అనుకోని విధంగా బాగా లో అయిపోయినప్పుడు మాల వేస్తాడు ఇంటర్వెల్ టైంకి. సో సెకండ్ హాఫ్ అంతా మాలలో, అంటే ఫస్ట్ టైం ఆ తాగుడు మానడానికి మాల వేస్తాడు. సెకండ్ హాఫ్ అంతా మాలలో ఉండి ఆ డివోషన్ మీద పవర్స్ లైక్ ఆ 41 డేస్లో శబరిమల వెళ్ళినట్టు, లైక్ ఆడ నుంచి వచ్చినట్టు
ఆడేమన్నా డెవోషన్ సాంగ్లో ఆ సాంగ్ వచ్చినట్టు మల్లెపూల పల్లకి ఇదేదో అనుకున్నాం, ఆల్ ఎక్స్పెక్టేషన్స్ దేర్, స్వామివారు ఏదో శక్తి వస్తున్నట్టు సమ్ లైక్ దట్. విఎఫ్ఎక్సెస్ ఇవన్నీ మోస్ట్లీ ఇవన్నీ లేవు, ఇవన్నీ కావు. ఇట్స్ లుక్ లైక్ డిఫరెంట్. అంటే మొన్నే ఒక ట్వీట్ వేసాడు శివ నిర్వాణ అంటే డైరెక్టర్ గారు, మీరందరూ అనుకుంటున్నట్టు ఈ సినిమా అది కాదు, అంటే 41 days ఆఫ్ శబరిమల ట్రావెలింగ్ అండ్ డెవోటీ అది కాదు, అది ఉంటుంది. మోస్ట్లీ మూవీ ఆఫ్ ది మెయిన్ ప్లాట్ ఈస్ డిఫరెంట్ అన్నారు. సో ఈ ట్రైలర్ చూసాక నిజంగానే అంతకంత రుద్దేవు కదరా. నేను కొద్దిగా డిసప్పాయింట్. అంటే నేను కొంచెం అన్నా అంటే ఉంటుంది కదా మన ఒక హైప్ ఎక్కించుకోవడానికి, వావ్ వెళ్ళిపోవాలి ఆ మల్లెపూల పల్లకి సాంగ్ కానీ ఆ డెవోటీ, బట్ ఆ రేంజ్ అనిపించలేదు. చూద్దాం సెకండ్ ట్రైలర్ ఏమన్నా ఉందా, ఇంకా ఏమన్నా దాచున్నది అంటే ఇందాక ఒక ట్రిప్ కట్ చేసి వదిలేరు, మల్లెపూల పల్లకి అన్నారు, కట్ చేశారు, మళ్ళీ వేరేది ట్రూ ఆర్ట్ చేశారు. సో అదేమన్నా ఉందా చూద్దాం ఎలా ఉండబోతుందో. నాకైతే ట్రైలర్ ఓకే ఓకే ఓకే, మరీ హైప్ ఎక్కించుకునే రేంజ్ ఓ వావ్ అనే రేంజ్ అయితే లేదు. ఇట్స్ ఓకే, ఇట్స్ కమర్షియల్ వే ఆఫ్ రూటెడ్ బై డివోషనల్ లైక్ అలా అనిపించింది. చూద్దాం ఎలా ఉండబోతుందో. ఇంకా మోస్ట్లీ 1 week ఉంది, చూద్దాం. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. మోస్ట్లీ మన ఛానల్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. రీసెంట్గా నేను 30K సెలబ్రేషన్స్ కూడా అయినాయి. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తే నైస్గా ఎలాగోలా